ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా జూన్ 1వ తేదీ 2024 సంవత్సరం నాటి వృషభ రాశి వారి రాశిఫలాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము, తిథి బహుళపక్షం నవమి, మే 31వ తేదీ ఉదయం 9:38 నుండి జూన్ 1వ తేదీ ఉదయం 7:24 వరకు. తదుపరి బహుళపక్షం దశమి, తిథి క్షయ, జూన్ 1వ తేదీ ఉదయం 7:24 నుండి జూన్ 2వ తేదీ ఉదయం 5:04 వరకు. బహుళపక్షం ఏకాదశి, జూన్ 2వ తేదీ ఉదయం 5:04 నుండి జూన్ 3వ తేదీ అర్ధరాత్రి 2:41 వరకు. కరణం గరజి, మే 31వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:32 నుండి జూన్ 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:24 వరకు. పణజి, జూన్ 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 7:24 నుండి జూన్ 1వ తేదీ సాయంత్రం 6:15 వరకు. భద్ర, జూన్ 1వ తేదీ సాయంత్రం 6:15 నుండి జూన్ 2వ తేదీ ఉదయం 5:05 వరకు. భవ, జూన్ 2వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:05 నుండి జూన్ 2వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 3:53 వరకు. వారము శనివారము, సూర్యోదయము ఉదయం 5:45, సూర్యాస్తమయము సాయంత్రం 6:43 వరకు. చంద్రోదయము జూన్ 1వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:27 నుండి 27 చంద్రాస్తమయము జూన్ 1వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:46 వరకు. రాహుకాలము ఉదయం 8:59 నుండి 10:36 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1:51 నుండి మధ్యాహ్నం 3:28 వరకు. గుళికా సమయము ఉదయం 5:45 నుండి ఉదయం 7:22 వరకు. దుర్ముహూర్తము ఉదయం 7:28 నుండి 8:20 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:47 నుండి మధ్యాహ్నం 3:17 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలము రాత్రి 10:46 నుండి 12:16 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. సూర్యరాశి వృషభం అనగా వృషభంలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు మీనం గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి నేటి పంచాంగం వివరాలు. ఇప్పుడు జూన్ 1వ తేదీ వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి అంతా శుభం. మీరు ఈరోజు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. పిల్లల కొరకు తగినంత సమయం కేటాయిస్తారు. మీ ప్రవర్తనతో మీ జీవిత భాగస్వామి ఆనందాన్ని పొందుతారు. అవసరమైన విషయాలలో వారి సలహాలు తీసుకోవటం మీకు శ్రేయస్కరం కావున ముఖ్యమైన విషయాలను వారితో సంప్రదించండి. ఈరోజు ఉద్యోగులకు బాగానే ఉంటుంది. పదోన్నతులు అనగా ప్రమోషన్స్, అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనగా ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం కనబడుతుంది. మీరు చేసిన పనులకు పై అధికారుల నుండి గుర్తింపు మరియు మెప్పు లభిస్తాయి. ఈరోజు వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. లావాదేవీలు బాగుగా జరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంది కావున అవకాశం ఉన్నవారు ప్రయత్నించగలరు. ఈరోజు విద్యార్థులకు బాగానే ఉంటుంది. కష్టపడి చదువుతారు. పోటీ ఉద్యోగ పరీక్షల్లో పాల్గొనే వారికి విజయావకాశాలు బాగా కనబడుతున్నాయి కావున కష్టపడి విజయం సాధించగలరు. ఈరోజు ప్రయాణాలకు, షికార్లకు అనుకూలం. కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ఈరోజు డబ్బు విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. తప్పనిసరి పరిస్థితులలో ఇవ్వవలసి వచ్చినా తగు రాతకోతలతో ఇవ్వడం మంచిది. లేనిచో ఆ సొమ్ము తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈరోజు మీ కుటుంబంలో ఒకరు మీపై చెడు దృష్టితో ఉన్నారు. వారి వలన మీకు అనవసర సమస్యలు వచ్చి మానసిక అశాంతి కలగవచ్చు కావున జాగ్రత్తగా ఉండగలరు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించండి. అందరికీ అంతా మంచి జరుగుతుంది.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 1 మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ పసుపు. ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు మరియు పంచాంగం వివరాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకే మరియు రాశి ఫలితాల కొరకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.